దేశంలోనే మొదటిసారిగా ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో రైల్వే ట్రాక్ మధ్యలో సోలార్ ప్యానెల్లు అమర్చడం జరిగింది. మామూలుగా స్విట్జర్లాండ్ దేశంలో రైల్వే ట్రాక్ మధ్యలో సోలార్ ప్యానెల్లు అమర్చి దాన్ని వాడుకలో కూడా తీసుకొచ్చారు. అయితే మన దేశంలో మొట్టమొదటిసారిగా ఉత్తరప్రదేశ్లోని వారణాసికి సంబంధించినటువంటి బనారస్ లోకోమోటివ్ వర్క్స్ ఏరియాలో అక్కడ జరిగే గూడ్స్ వర్క్ లేకపోతే రైల్వే డిపార్ట్మెంట్ వర్క్ ఉంటుంది కదా, ఆ ప్లేస్లో రైల్వే ట్రాక్స్ మధ్యలో సోలార్ ప్యానల్స్ని అమర్చారు. ఇండియన్ రైల్వే దేనికోసం కృషి చేస్తూ ఉందంటే కర్బన ఉద్గారాలు, మరీ ముఖ్యంగా బొగ్గుతో నడిచే ట్రైన్లు కానివ్వండి, లేకపోతే కరెంటుతో జరిగేవి కానివ్వండి, ఏవైనా కానివ్వండి, ప్రకృతికి కొద్దిగా ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితి ఉంది. అయితే రీసెంట్గానే G20నో కొత్తగా ఒక ఆయిల్ ఒకటి కనిపెట్టారు. అలాగే సోలార్ ప్యానల్ని ఎక్కువగా ప్రచారం చేస్తూ ఉంది కేంద్రం. ఎందుకంటే ముందు రోజుల్లో కర్బన ఉద్గారాలు తగ్గాలి, రెండు ఈ ప్రకృతి సహజ వనరులు అయినటువంటి గాలి, నీరు, నేల, అలాగే వెలుతురు, ఇలాంటి వాటి నుంచి వచ్చేటువంటి వనరులను ఉపయోగించాలని కృషి చేస్తూ ఉంది. అయితే దేశంలో ఇలాగే ఈ బెనారస్లో ఎలాగైతే సోలార్ ప్యానల్స్ పెట్టారో దేశం మొత్తం ట్రాకుల్లో అలాగే అమర్చి ఈ ఒక విధంగా ఖర్చును తగ్గిస్తూ ప్రకృతికి కూడా వీలుగా ఉండే విధంగా ఏర్పాట్లు చేయాలని ఇండియన్ రైల్వే కృషి చేస్తూ ఉంది.